31వ తారీఖు ఉండదు అని చాలాసార్లు చెప్పాను. అయినా కూడా మళ్ళీ పెట్టాల్సి వచ్చేసింది ఈ సంవత్సరం కూడా అలాగే. ఎందుకంటే దేవునికి అతి శ్రేష్టమైనటువంటి ప్రార్థన ప్రవక్త ద్వారా అమావాస్య పౌర్ణమి రాత్రి ప్రార్థనలు, వాటికి మనం రాలేకపోతున్నప్పుడు ఈరోజు వచ్చిన పెద్ద దేవునికి ఏం పెద్ద పట్టింపు సంతోషం ఉండదు. ఇది ఒక శుభరాత్రి నైట్ ప్రేయర్స్లో మనం రాలేకపోయినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నైట్ ప్రేయర్కి మనం రాలేనప్పుడు, రావటం లేదు అంటాం లేదు, రాలేనప్పుడు, మనకు ఆ శక్తి లేనప్పుడు ఈరోజు వచ్చినా కూడా అంతా మనకేం శుభం కాదంటున్నారు. ఒకవేళ ఈరోజు వచ్చాం కొంచెం బాక్స్, ఈరోజు వచ్చాం మనం మళ్ళీ నైట్ ప్రేయర్కి రాలేకపోయాం అనుకో, అప్పుడు ఈరోజు వచ్చిన వేస్ట్. ఈరోజు వచ్చిన వేస్ట్. ఎలాగుంటుందంటే మనం స్కూల్లో కాలేజీలో జాయిన్ అయ్యి సంవత్సరం అంతా వెళ్ళలేదు కాలేజ్, కానీ హాల్ టికెట్ పట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళినట్టు ఉంటుంది. వారికి ఏమి మేము చదువుతుంది. అలాగే నేను క్రిటిసైజ్ చేయట్లేదు, విమర్శించటం లేదు, కానీ మేలు కీడులు చెప్తున్నాను అనమాట. మీ ముందు ఒక మార్గాన్ని ఉంచుతున్నాను. కాపరిని కదా నేను, మరి నడిపించాను కదా. మీకు ఇష్టమైతే నడవచ్చు నాతో, లేదంటే మానేషన్ కదా. కానీ కాపరిగా కాబట్టి మార్గం చూపిస్తున్నాను అన్నమాట. సంవత్సరం అంతా వాడు సరిగ్గా కాలేజ్కి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు, హాల్ టికెట్ పట్టుకొని 10th క్లాస్ ఎగ్జామ్ ఏదో డిగ్రీ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఏమవుతుందో తెలుసునండి కదా. అలాగా దేవుడు ఆశీర్వదించినటువంటి రాత్రికాలపు ప్రార్థనలు మనం రాలేనప్పుడు మనం ఈరోజు వచ్చినా మనకేం మేలు. అయితే ఈరోజు వచ్చినందుకు మేలు అవ్వాలి అంటే ఈరోజు ఒక గట్టి తీర్మానం చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఏ పిలుపు వస్తుందో ఆ పిలుపు కొరకు తెగించాలన్నమాట. మనం ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని. బాప్తిసం పొందేటప్పుడు అందరూ కూడా యవనస్తులు ఇప్పుడే ఎందుకులే రక్షణ, పెద్దోళ్ళు ఎవడేమనుకుంటాడో పొలంలో వెలివేస్తారేమో, రకరకాలైనటువంటి మానసికమైన సామాజికమైన పోరాటాలు ఎదురవుతాయి. అయినా కూడా బాప్తిసం తీసుకున్నాం. అలాగనే ఓపెన్ మినిస్ట్రీస్లోకి వస్తే చాలామంది ఇలాగ అన్నారు, ఏదేదో అంటారు. అయినా కూడా మనం ఉన్నాం, ఇందులో పోరాడి ఉన్నాం. అలాగే మనం ఒకసారి దేవుడు చెప్పిన వాటికి మనం తెగించకపోతే, పోరాడకపోతే మనకు ఈ రాత్రి వ్యర్థమైపోతుంది. కాబట్టి మీకు ఎంతమందికి అర్థమైందో ఏమో కానీ, అర్థమైతే అయిపోకుండా జాగ్రత్త పడాలని దీని పరమార్థం. అలాగే ఈరోజు ఈ కూడికి పెట్టకూడదు అనిపించింది. ఎందుకంటే ఈరోజు మన దైవజనులు ద్రాక్షారామంలో సేవకు సహకరిస్తున్నటువంటి రాంబాబు గారు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అదొక కలిసి వేసిన విషయం అయింది. ఇంత తొందరగా ఆయన వెళ్ళిపోతారు అనుకోలేదు. నాకు బాధ అనిపించింది. ఇక నేనేం అడగలేదు. దేవుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, దారిలో వెళ్తున్నప్పుడు దేవుడిని అడిగాను. దారిలో వెళ్తున్నప్పుడు సైలెంట్గా ఉండి దేవుని వైపు
చూస్తూ దేవుడిని అడిగాను, ఎందుకు ప్రభా ఇంక చేసావు, నడి వయసు అది, మరి ఇంకా ఒకవేళ నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, లేపుతావా నువ్వు? నీ అందరిలో లేపేవు కదా, ఇదొక అది విచిత్రం ఏంటి? నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను, నువ్వు లేపేయాలి, నువ్వు లేపేసావు. దేవుడు అన్నాడు అట్నుంచి, ఇలా నువ్వు లేపుకుంటూ పోతే ఇల్లు చెక్క పెట్టుకోవడం అనేది నేర్చుకోరేవరు అన్నాడు. ఇల్లు చెక్క పెట్టుకోవాలి, ముఖ్యం ఇల్లు చెక్క పెట్టుకోవాలి, లేవటం ముఖ్యం కాదు అని దేవుడు మాట్లాడినప్పుడు, అవును అది రైటే కదా అని చెప్పి సమ్మతించేసి. కాబట్టి ప్రియులైనా, ఇల్లు చెక్క పెట్టుకోవడం ముఖ్యమా, వృత్తుల్లోంచి లేవడం ముఖ్యమా? ఎవడు జ్ఞాని అంటే లేచినోడు కాదు, లేపినోడు కాదు. ఆ ఇల్లు చెక్క పెట్టుకున్నాడే మరి జ్ఞాని. అంచేత అతనిని బట్టి మనకి ఒక హెచ్చరిక, అతనిని బట్టి మనకు ఒక హెచ్చరికగా ఉన్నాడు ఆయన. ఆయన ఏదో తప్పు చేసాడు, అజ్ఞానంగా ప్రవర్తించాడు అందుకే చచ్చాడని కాదు, అతను మనకు ఒక హెచ్చరిక. మీరు ఇల్లు చెక్క పెట్టుకోవడానికి జాగ్రత్త పడండి, ఏ దినం వెళ్ళిపోతామో ఏంటో తెలియదు, కాబట్టి ఇల్లు చెక్క పెట్టుకోవడానికి జాగ్రత్త పడండి. ఆ మాట అన్నాక నాకు మరింత సీరియస్నెస్ వచ్చింది. మరి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు నేను జాగ్రత్త పడిపోవాలంటే ఇల్లు చెక్క పెట్టుకోవడానికి కానీ మరొకసారి తీర్మానం చేశాం. అలాగూ జరిగిన దానిని బట్టి నాకు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాలనిపించలేదు, వాళ్ళు అక్కడ బాధల్లో ఉన్నారు కదా. కానీ ఇది ఒక హెచ్చరిక తెలియపరచాలి, ఇల్లు చెక్క పెట్టుకునేటువంటి సమయం ఇది, కాబట్టి ఇప్పుడు పెట్టాలని చెప్పి. రేపు సెలబ్రేషన్ లేదు మాట, రేపు 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే ఆరాధన రేపేమి ఉండదు. ఈరోజు ఆరాధన చేసుకొని రేపట్లోకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి రేపు ఉదయం 10 నుంచి 11 అనేది సెలబ్రేషన్ లాగా ఉంటుంది మరి. కాబట్టి రేపేమీ లేదు. ఎందుకనేసి అంటే వారు చాలా బాధపడతా ఉన్నారు, చేత మరి ఇక్కడ ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడిక చాలా అవసరం అని, సరే మళ్ళీ పెడదామని చెప్పి గ్రూప్లో పెట్టుబాబు ఉంటుందని చెప్పి మరి పెట్టాల్సి వచ్చింది. ఇది నా ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని గమనిస్తానని నమ్ముతా ఉన్నాను. మరొకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20-21. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండు. ప్రియులారా, సంవత్సరం ముగింపులో వచ్చినటువంటి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు మనం కృతజ్ఞతలు మనం చెప్పాలి. ఈ సంవత్సరంలో ఎందరో ఈ లోకాన్ని అటు స్వర్గం కొరకు ఇటు నరకం కొరకు వారి ప్రాణాలని వదిలేశారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనకు తెలిసి ఈరోజు రాంబాబు గారు సంవత్సరం ముగింపులో వెళ్ళిపోయారు. ఆయన మరి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తారు అనుకుంటుంటే నూతన లోకానికి ఆయన
వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. చాలా అదృష్టవంతుడు ఆయన. అలాగే ప్రియులారా, సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు మనం కృతజ్ఞతలు మనం చెల్లించాలి. యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి మనం కృతజ్ఞతలు ఎల్లప్పుడూ చెల్లించాలి. సమస్తమును అని మనకి చెప్పాడు. దయచేసి ఆ మొదటి అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యేసు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు చేస్తున్నాడు. సమస్త కార్యములు చేస్తూ ఉన్నాడు. మనకి బాగా నోటంటే రోమా 8:28 కదా. ఆయన సమస్తమును జరిగించుచూ ఉన్నాడు. ఎందుకంటే ఒక మేలు కొరకు సమస్తమును జరిగించుచున్నాడు. అంచేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మేలు జరగాలని అన్ని సమకూర్చి జరిగిస్తూ ఉన్నందుకు, అది కీడుగా కనిపించేదైనా మేలుగా కనిపించేదైనా, మనం ఎవరికి కీడు తలపెట్టద్దు. మనకి కీడు ఎదురైతే ఆ కీడును బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అట. మళ్ళీ కీడు చేసినందుకు కృతజ్ఞతలు అంటే నీ కీడులో ఉంటుంది. కానీ నా దృష్టికి అది మేలు. యోసేపును గోతులో దోషారు. కీడా కాదా? అతనికి కీడే లాభం. కానీ తర్వాత ఏమన్నాడు? మీరు కీడును ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని మన ప్రమేయం లేకుండా ఎవడని మన గోతులో దొయ్యాలనుకున్నాడు అనుకో, అప్పుడు దేవుడు దాన్ని మేలుగా చేస్తాడు. కాబట్టి ఏం చేయాలట? కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. అలా కీడు జరిగినప్పుడు ఎంతమంది స్తుతించుంటారు? మేలాయను ప్రభు శ్రమ వచ్చినందుకు ఎంతమంది స్తుతించు? అది తీసేయాలని అనుకుంటారు కదా. మేలులు చేసి మేలు చేస్తే కీడేది. మరి అది మంచిదైంది అంటున్నారా లేదంటున్నారా? కాబట్టి మీరు ఎప్పుడైనా మేలు చేయాలనుకున్నారు అనుకో, అప్పుడు కీడు కూడా నీకు అటాక్ అవుతుందని చూసుకోవాలి. మరి సరేనా? నువ్వెవరికి మేలు చేయాలనుకుంటున్నావో వాళ్ళ ద్వారా కీడు కూడా రెడీగా ఉంటా. మరి ప్రభాక్ పాడాడు కదా, పొగడిన నోళ్ళే నిందలు అంటే ఆ నోట్లో వచ్చి పొగడతారంటే ఇష్టపడతాం, కానీ నిందలు అంటే ఇష్టపడమాకు. నిందలు కూడా ఏమవుతాయి ఆ నోట్లో నుంచే. కానీ మనకి అప్పుడు ఏది బాగుంటుంది? దేనికి స్తుతిస్తాం? పొగడికి స్తుతిస్తాం. కాబట్టి మనం మేలు చేస్తూ ఉన్నవాడు తర్వాత కీడు చేస్తాడు అనేది తర్వాత స్టెప్ మాట. మనల్ని పొగుడుతున్నాడంటే మనం ఆలోచించాలి. తర్వాత వాడు మనకి నింద కూడా అది ఇంకా రాలేదేంటి అని అనుకోవాలి ఒకరు రాకపోతే. కాబట్టి మేలు చేసేవాడేమో ఇలాగ జాగ్రత్త పడాలి, మేలు పొందుతున్నవాడు కూడా జాగ్రత్త పడాలి. నేను మేలు పొందుతున్నాను, ఒకవేళ కీడు చేస్తానేమో. ఆ పాటల రివర్స్ కూడా ఆలోచించాలి కదా. మేలు చేసి
అంటే కీడు నెక్స్ట్ వచ్చింది కదా, నువ్వు మేలు చేసి నీ కీడు వస్తుంది కదా, మరి చేద్దాం వద్దా అయినా వద్దా? చేద్దాం. సరే, మరి మనకి ఎవడైనా మేలు చేస్తే మనం ఏం చేయొచ్చు? కీడు చేయొచ్చు కదా ఆ పాట ప్రకారం. బట్ మేలు పొందడమే కాదు, కీడు కూడా చేస్తానేమో ఆ పాట ప్రకారం అని అలర్ట్ అయ్యి జాగ్రత్తగా ఉండాలి మాట. ఆ పాట ఆలోచించి ధ్యానికి నేర్చుకొని రెడీ అయిపోయాడు మాట, రెడీ అయిపోయాడు మాట. వస్తూ ఉంటే పాట నెరవేరుతుంది అనుకుంటాడు. నిమిరిన కరములే, నిమిరినప్పుడు ఎలాగుంటుంది అమ్మ? నిమిరితా ఇలా అప్పుడు బాగుంటుంది కదా, నవ్వుగా హాయిగా నిద్ర పడుతుంది కదా. అదే చేతను లెంపకాయలు వేస్తే పటా 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 వేసినప్పుడు అలా అప్పుడు ఎలాగుంటుంది? అలాగే కాబట్టి ఆ పాటకి ఇటైనా అటైనా మనం రెడీ అయిపోవాలి మరి. అలాగైతేనే మనం ఏం చేయగలం? దేవుడు యొక్క సమస్త కార్యములను బట్టి. మరి ఇప్పుడు అందులో మనం ఫుల్ఫిల్ అయ్యామా, ఫుల్ఫిల్ చేసామా, లేకపోతే సంపూర్ణ చేసామా, లేకపోతే చేయలేకపోయామా అనే ప్రశ్న. ఇప్పుడు నాకేం చెప్పక్కర్లేదు, ప్రశ్నోత్తరి కాదు ఇది అనే ప్రశ్న మనం వేసుకోవాలి అంటున్నాను. మరి పరీక్షగా చేసుకోవడం నాదేం తప్పులు ఉన్నాయి? ఏమీ లేవు ప్రభా, ఏమి తప్పులేమీ లేవు. మరి ఇప్పుడు దీన్ని చెప్పిన దాని సంగతి ఏంటి? కాబట్టి సమస్తమును కూర్చి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ సమస్తములో కీడు ఉంటుంది, అలాగే నా వైపు తిరగాలి. చల్లగా ఉంటుంది కింద, ఇది మనకు సెలబ్రేషన్. వెరీ గుడ్. ఎవరికి దొరుకును ఈ మేలు? నా పక్కన కూర్చొని నాకు కూడా గాలి రాకుండా మీరు అడ్డుగా ఉంది. మీకన్నా ముందు వచ్చారు, నాకు వెళ్ళిపోయారు. నేను అంత తెలివైన ముందే ఉన్నాను. మంచిది. మీ సమస్తములో ఏముంటాయి బాబు? పొందుతా ఉంటుంది, కీడు పొందుతా ఉంటుంది. మేలు చేయుతా ఉంటుంది, మేలు చేసాం కీడు పొందుతాం. మేలు పొందాం, కీడు చెయ్యొచ్చు. రెండు ఉంటాయి మాట. అయితే మనం మేలు చేసి స్తుతించాలి, మనం కీడు అనుభవించిన స్తుతించాలి. కీడు చేసినంత స్తుతిద్దామా? సమస్తమును గురించి స్తుతిస్తున్నాం ప్రభా, కీడు చేసి స్తుతిస్తామా? బాగుంటుంది అదేదైనా? అది కాదు. మేలు పొందినందుకు స్తుతించాలి, మేలు చేసినందుకు స్తుతించాలి. మేలు పొందేందుకు ఎవరైనా స్తుతిస్తాడు. మేలు చేసి దేవా నీకు వందనాలు, మేలు చేసే సహాయం చేసేవాడిని ఎవరు స్తుతిస్తాడు? నాకు ఎవరైనా డబ్బులు అడిగారు అనుకో, దేవా నీకు వందనాలు ప్రభా, ఫలానా అబ్బాయికి డబ్బులు ఇచ్చే అవకాశం నాకు ఇచ్చావు, నువ్వు నీకు స్తోత్రం నాయన, వాడికి ఇచ్చావు. ఇస్తాడో లేదో మనకు తెలియదు, కానీ ఇవ్వడానికి నాకు అవకాశం దొరికింది, నీకు వందనాలు అని దేవుడు చెప్పుకుంటాను నేను. ఆ భాగ్యం దేవుడు ఇచ్చాడని నా నమ్మకం. అందుచేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే మనకి ఈ పాట కొంత అవగాహన ఉండాలి. మరి అట్లా ఏ స్తుతిస్తాం? అందరూ స్తుతిద్దాం అంటే హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు అవగాహన లేని హల్లెలూయా అవన్నీ. అందుకు మనం పాఠం నేర్చుకోవాలి. అందుకు మనం బైబిల్ ధ్యానం ఎప్పుడు ఎక్కువగా చేస్తూ ఉండాలి. చిన్నపిల్లలు స్తుతిస్తారు, అలాగ ఉండకూడదు మన స్థుతి. మనం పాలు తాగే పసిపిల్లల్లాగా స్థుతి విషయంలో ఉండకూడదు. మన చేతులు ఎత్తినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తుతారు కదా, వాళ్ళని ఎవడో కాంగో ప్లే చేయమన్నాం అన్నట్టు కాంగో దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక అక్కడ అవకాశం లేదని కంజరీలు కొట్టుకుంటారు, దబా 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 కొడుతూ ఉంటారు. అవి ఇవ్వలేము అనుకో, వాళ్ళు కొట్టేసుకుంటారు. మరి
ఇక అదే స్థుతి వాళ్ళకి ఎందుకని కేకలేసి అరుస్తూ అవగాహన ఉందా వాళ్ళకి ఏమైనా? వాళ్ళకి అదే లేదు. వాళ్ళకి ఆట మాట ఆనందంతో కూడిన ఆటే తప్ప అవగాహనతో కూడినటువంటి ఆరాధన అయితే కాదు. కాబట్టి దానిని బట్టి దేవుడు మనకేమి ఆశీర్వాదం ఇవ్వలేదు. దాని గురించి మనం నేర్చుకోవాలి. కాబట్టి సంవత్సరాంతంలో ఉన్నటువంటి మనం దేవుణ్ణి స్తుతించడానికి ఒక చిన్న అవగాహన మీ ముందు పెట్టానమాట. ఇప్పుడు ఈ అవగాహనతో ఏం చేయాలి? మనం దేవుణ్ణి అంటే ఇప్పుడు మెసేజ్ ఎలా చెప్పకుండా ఎలాగానే ఉన్నా ఇది చెప్పి మర్చిపోతావా లేదా? మర్చిపోతారా? మర్చిపోరా? ఏం చెప్పింది ఇప్పుడు చెప్పండి. అప్పుడు చెప్తాం లేదు స్తుతించినప్పుడు. సమస్తమును గూర్చి అన్నప్పుడు నీవు మేలు పొందినా నీవు మేలు చేసినా స్తుతించాలి. అలాగే నీవు కీడు పొందినా స్తుతించాలి. మరి నువ్వు కీడు చేసినందుకు స్తుతించకూడదు. దేవునికైనా ఎవరికైనా కీడు చేసినందుకు స్తుతించదు. కీడు పొందినందుకే మనం స్తుతించాలి. ఈ లైన్ ఈ సెంటెన్సెస్ తలకాయ పెట్టుకుని ఇప్పుడు స్తుతించాలి, ప్రతిరోజు కూడా స్తుతించితే యోసేపు లెవెల్లోకి వెళ్ళిపోతాం మనం. దేవునికి స్తోత్ర. మీరు కీడు చేయని ఉద్దేశించి తిరిగి కానీ అది నాకు మేలుకే దేవుడు జరిగించను. హల్లెలూయా, హల్లెలూయా. మరి కాదు చూసుకుంటారు. ఈ పని ఎవరు అప్పగించండి? వాక్యం వినండి. దేవా మాట్లాడండి అంటారు, మళ్ళీ అటు ఇటు దిక్కులు చూస్తారు. కాబట్టి ఇయర్ ఎండింగ్ లోకి వచ్చేసినందుకు ఈ సంవత్సరంలో మనం చేసిన మేళ్ళు, మనం పొందిన మేళ్ళు, మనం అనుభవించిన కీడును బట్టి అది దేవుని ద్వారా పొందిన కీడు పొందాను అనుకుంటున్నావా? ఈయన దెబ్బ నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా నించెను ప్రభువా. ఈయన వేదన నీ దెబ్బే. అది ఎవడి వల్ల వచ్చిందో దెబ్బ, మొత్తానికి వచ్చింది దెబ్బ మాత్రం. దేవుడు ఏదో నాకు మేలు చేయడానికి ఈ దెబ్బ వచ్చింది, అది దేవుందే దెబ్బ. ఒక ముస్లిం ఫకీరు అన్నాడు, అలా మీ ప్రతి వాణి వెనక ఒక దెబ్బ కొట్టే ఉంచి ఉంటాడని. అందుకనే మన సంవత్సరాలు ఎక్కడో దెబ్బ తగుతూనే ఉంటాయి. మరి దెబ్బ తగిలితే మంచిదా కాదా చెప్పలేకపోతున్నారు. మీరు శిక్ష పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు, కుమార్తెలు కాదు. మన పిల్లలు అనుకోండి అల్లరి చేస్తూ దెబ్బేస్తాం. ఆ అల్లరిలో తప్పుడు మాటలు ఉంటాయి, తప్పుడు ప్రవర్తన ఉంటుంది, ఇంకొకలాగా ఉంటుంది, దెబ్బలేస్తాం. ఊరికనే అయ్యింది కదా దెబ్బ. కాబట్టి అది ఎవరి వల్ల అయినా తాగవచ్చు, దేవుడే డైరెక్ట్గా పంప. అది ఎవరి దెబ్బ? అల్లమయ్య దెబ్బ. ప్రతి వాణి వెనుక అల్లమయ్య ఒక దెబ్బ కొట్టే ఇచ్చాడు. కానీ వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి అల్లమయ్య అన్నారు. మనం ఏసయ్య ప్రతి వాణి వెనక ఒక దెబ్బ ఇచ్చాడు మాట. ఎందుకంటే తన పిల్లలం కాబట్టి. మరి దానికి స్తుతించాలా వద్దా? నేను చాలా మంది సాక్ష్యాలు విన్నాను. మా గురువు గారు ఆ రోజు కొట్టి నన్ను స్కూల్లోంచి బయటికి పంపించారు కాబట్టి నేను ఇప్పుడు ఎంత టోన్ అయ్యాను. మా అమ్మ ఆ రోజు నన్ను కొట్టింది కాబట్టి నేను దొంగను కాలేదని నేను చెప్పాను కదా. 5 రూపాయలు తీసేసినందుకు ఎంక్వైరీ చేసి 2 వాతలు వేసేసింది. మరి ఆ చేతుల మీద అయ్యగా నా చేతులు చచ్చిపోయాయి దొంగతనాన్ని.
దొంగతనం నా కోసం కాదు, ఫ్రెండ్ కోసం చేయాల్సి వచ్చింది. 2 బాధలు అయిపోయాయి, అసలు దొంగ బుద్ధి రాలేదు దెబ్బకి. ఏమో అది ఇంకొక రకంగా వచ్చేసి ఉందేమో, రానియకుండా మా అమ్మ కంట్రోల్ చేసింది. చిన్నప్పుడు బాధపడ్డా, పెద్దగా కనిపించింది. మా అమ్మాయి బాధ వేయకపోతే, దెబ్బ కొట్టకపోతే నేను ఏమైపోతున్నావు కదా. అలాంటి సాక్ష్యాలు ఎంతలో ఉంటాయి. కాబట్టి మనం ఎవరి వల్ల కీడు అనుభవిస్తాం. యోసేపు లాగా, దావీదు లాగా, మోషే లాగా, ఏంటి రకరకాలైన భక్తుల్లాగా ఏదో ఒక రకంగా మనం ఒక దెబ్బ అనుభవిస్తాం, కీడు అనుభవిస్తాం. ఆ దెబ్బ ఎవరిది అనుకోవాలి? దేవుడిదే. ఎందుకని నువ్వు దేవుని బిడ్డవు కదా. దేవుని బిడ్డవు కాదు, ఎట్లా ఎలాగైనా కొట్టేస్తాడు మాట ఆయన. అది కానీ తెలుసుకుంటే మనం అంటాం, ఈ నా వేదన నీదే భయని మౌనముగా సహించింది ప్రభువా, అయినను నిధిలో నీ హస్తములో నీ సన్నిధిలో నలుగుట నాకతి ప్రియముదయ్యా. నీ చేతిలో నీ హస్తములో అని ఆయన రాశారులేండి. మన సంగతి ఏంటి అనేది పరీక్షించుకుందాం. నలుగుటాయే ఆయనకి ప్రియం కాబట్టి నలుగుతా ఉన్నారు. ఈ రోజు వరకు నలుగుతున్నారు కాబట్టి ఎన్నో ప్రత్యక్షతలు, ఎన్నో సంఘాలు, ఎంతో ఆత్మ సంపాదన జరుగుతాం, సేవకులు తయారవుతారు. అమ్మ బాబు ఈ నలగడాలంటే నాయనాన్ని నేను కానీ నీలిగారు అనుకోండి దేవుడి మీద, ఎంత నలగొడుతున్నాం ఏంటనేసి నలగను నీలుగుతూ ఉంటే అప్పుడు ఆయన వల్ల ఏమైనా దైవకార్యం జరుగుతుందా? జరగదు. కాబట్టి నలుగుటయే నాకు అతి ప్రియం. ఎందుకంటే నేను యేసయ్యలాగా మారిపోతాను. దేవునికి స్తోత్రం. నిన్న చెప్పుకున్నాం, జ్ఞానము గల కుమారుడు ఏమి ప్రేమించును? శిక్షను ప్రేమిస్తాడు. శిక్ష అంటే వాడికి చాలా ఇష్టం. కోటాయి కాజా కూడా పనికిరాదు. ఇంకా పుల్లారెడ్డి స్వీట్స్ అంటారు. అది పుల్ల ఉంటుందో ఉండదో మరి. పుల్లారెడ్డి గారి స్వీట్, ఆ స్వీట్ ఒక ఫేమస్ మాట. మైసూర్ కాజా అప్పట్లో ఫేమస్, ఇప్పుడు అది ఎవరు కూడా తింటం లేదు. ఏ స్వీట్ కంటే మించిన స్వీట్ ఆయన చేతిలో నలిగిపోవటం. జ్ఞానము గల కుమారుడు శ్రమను ప్రేమిస్తాడు అని సొలొమోను అన్నాడు. యేసయ్య ప్రేమించాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. భక్తులు ప్రేమించారు శిక్షను కాబట్టి మనం రక్షణ పొందాం. కానీ ఆఖాన్ ఏం చేశాడు? శిక్షను ప్రేమించాడా? శిక్షను కలగజేసి అక్కడేం లేదు మాకు చూసి. ఇశ్రాయేలుకి ఏం చేశాడట? శ్రమ కలగజేశాడు. శ్రమ కాబట్టి వాడు కుటుంబం అంతా కూడా దేవుడు శిక్షించేశాడు. శిక్ష కలుగజేస్తావా అని. అలాగూ ప్రియులరా, శిక్షను ప్రేమించుట అనేది మన ఆత్మీయ తండ్రి, మన నాయకుడికి ఉన్నది. అందుకే నేనన్నారు, నలుగుటయే నాకు అతి ప్రియం. మనం
ప్రభువా, మా ఆత్మీయ తండ్రి రాసిన పాటను బట్టి నీకు స్తోత్ర, నేను ఆ దారిలో ఉంటాను ప్రభువా అని నేను తీర్మానం చేయగలిగితే శబాష్, ఐ లవ్ యూ అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సామెతలు అలాగే కదా అన్నాడు. ఏంటి, జ్ఞానము గల కుమారుణ్ణి ఏంటి తండ్రి ప్రేమించును అన్నాడు. నాకు అంటే జ్ఞానుల్ని కాకుండా జ్ఞానం లేని వారిని ప్రేమించవా ప్రభు అంటే అలా ఆలోచించాను అంటాడు. ఏంటంటే జ్ఞానము గలవాడు శిక్షను ప్రేమించు కాబట్టి వాడిని నేను వానికి ఐ లవ్ యూ చెప్తాను. నేను శిక్షను ప్రేమించకపోతే నేను వాడి ద్వారా ఏం పని చేయాలి? నేను శిష్యరికమే ఒక శిక్షణ కదా, శిక్షణ తరగతులు అంటారు కదా. శిక్షణలో శిక్ష ఉందా లేదా? శిక్షణ అంటే ఆ శిక్ష ఎంత? అణశిక్ష, శిక్షణ కేంద్రం అంటారు కదా. ITI, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఇంగ్లీష్లో అంటారు, కానీ తెలుగులో ఏమంటారు బాబు? పూర్తిగా పారిశ్రామిక శిక్షణ కేంద్రము అంటారు. శిక్షణ కేంద్రంలోకి వెళ్తే నీ శిక్ష అంటే నీకు ఇష్టం ఉంటుంది. నాకు శిక్షణ కేంద్రం ఇది. బోధకుడు శిక్షించబడుతూ ఉంటాడు. ఆదివారం ఆరాధన ఇక్కడ అయిపోయాక నేను రేపు వెళ్తాను. చాలా ఇబ్బందిగా ఉంటుంది, నాకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ వెళ్ళాలి ప్రజల కొరకని వెళ్తాను. మీరు హాయిగా ఇంటికే పడుకోవచ్చు కదా, ఇంకేమి లేని వాళ్ళు వెళ్ళిపోయి పడుకో. నీ సువార్తకి వెళ్ళాలి అన్నాడు మాత్రం అనుకుని వస్తారు. వాళ్ళు నాటైపోయి శిక్ష అనుభవిస్తున్నారు. మరి సండే స్కూల్స్ ఉన్నాయి, సండే స్కూల్స్కి వెళ్తారు అన్నమాట, వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. కాబట్టి మరి శిక్ష అనుకుంటే, నేనే శిక్ష అనుకుంటే శిక్షణ జరగదు కదా. అప్పుడు మీరు రావడం ఎలా ఉండాలి? శిక్షకి ఇష్టపడాలా వద్దా? బాబోయ్ 2 అయిపోతుంది ఇంకా విడిచిపెట్టడం లేదు బాబోయ్ అంటే, అరే నువ్వు శిక్షణ కేంద్రంలోకి వచ్చి అలాగనకూడదు. ఉదయం ఆరాధన, మధ్యాహ్నం ఆరాధన అక్కడ నానా పాటలు పాడుతుంటారు మాట. వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఏం లేదు, పర్లేదు. అబ్బాయికి ఏమీ తెలియదు కదా, ఎక్కడ చిన్నాడు, వాడికి ఏం తెలియదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అందరూ వాడిని ఇసుక్కోకండి. వాడిని ఏమైనా అనుకుంటే దేవుడు మిమ్మల్ని అనుకుంటాడు. వాడంతా ఎంజాయ్గా ఆనందిస్తున్నాడు, ఆనందించింది అమ్మ. విన్నోడు విన్నంత. కాబట్టి డిసైపుల్షిప్ అంటేనే, డిసైపుల్ అంటేనే తను శిక్ష పొందుతూ ఉండి నేర్చుకుంటాడు. పూర్వకాలంలో శిష్యులు అంటేనే ఓ ఫిరేగా చెప్పి వాళ్ళు కట్టెలు కొట్టుకురాని వారు. అడవికి పోయి కట్టెలు కొట్టుకురా అంటే మీరేదో తపస్సు నేర్పిస్తామన్నారండి, ఓంకారనాథం నేర్పిస్తామన్నారంటే ముందు గీంకారనాథం దగ్గరికి వెళ్ళి కట్టెలు ఏనుగులు అన్నీ అరుస్తూ ఉంటాయి కదా, గీంకారం. ముందు ఆ గీంకారం వినించిన అప్పుడు ఓంకారం. బాబోయ్ ఏనుగు అరుస్తుంది, బాబోయ్ నక్కొచ్చింది, కుక్కొచ్చింది అంటే అయినా వెళ్ళాలి బాబు. ఆయన చేత మట్టి పిసికించి, ఆయన చేత గిన్నెలు తోమించి అన్నీ చేయించినాక ఉంటాడా వెళ్ళిపోతాడా? వెళ్ళిపోయాడు అనుకో, వీడికి నేర్పకపోవడం మంచిదిలే అని చెప్పేసి నేర్పడట గురువు. రకరకాల శస్త్ర విద్యలు, తర్వాత పరకాయ ప్రవేశం, ఏంటి అది ఎన్నో విద్యలు ఉంటాయి ఋషుల దగ్గర. వాళ్ళు వీడికి స్టడీ చేసి 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 అప్పుడు నేర్పు ఆ శక్తులు వినియోగం అవుతాయి లోకానికి. యేసయ్య మరి అలా చేయలేవు కదా, ఆ గురువు అంతటోడు కాదేమో యేసయ్య.
పాపం వాళ్ళకి అడగగానే అభిషేకం ఇచ్చేసి వాళ్ళకి వరాలు ఇచ్చేసారు. ఆ వరాలు పొంది వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని చిత్తానుసారంగా వరాలు ఖర్చు పెట్టకుండా అక్రమము చేయవాలని పొండి అనేసాడు కదా. ఈ గురువు ఏం చేస్తున్నాడు? ముందు పొండి అనేసాడు. ఏసై ఏం చేస్తున్నాడు? తర్వాత పొండి అన్నాడు. మరి ఎందుకని? ఆ గురువు కంటే ఏసై జ్ఞానం తక్కువ. మరేంటి అలాగే ఉంది కదా. ఈలో కొంతమంది బాగుపడతారు కదా అని ఈయనకి ఏంటేస్తాడు అనమాట అప్పుడు. కాబట్టి శిక్షణలో ఏముంది? నా ఈ శిక్షణ నీ విద్యయని ఆనందముతో అలా చెప్పుకోండి. చాలా మందికి గుడికి రావాలి అంటే చాలా మంది, ప్రార్థన అంటే చాలా మంది, బైబిల్ అంటే అబ్బా నాయనో ముళ్ళు మీద ఉన్నట్లే ఏదో. ప్రార్థన చేయడం అంటే దేవుని స్వరాన్ని వినాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ స్వరాన్ని వినడం అనేది ఇంకా నేర్చుకోలేదు. స్వరాన్ని వినడం నేర్చుకోలేదు. ఎందుకండి ఆ ప్రార్థన? ప్రార్థనలో దేవుని ఆలోచన పొందటం లేదు. ఎందుకంటే ప్రార్థన యేసుని సంరక్షణ ప్రార్థన ఏంటంట? ప్రార్థన అంటే యేసుని సందర్శన. యేసుని సందర్శిస్తుంది. పరమ తండ్రితో సంభాషణ అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటాయా లేదా? ఒక సైడ్ కాదు. నేను మాట్లాడుతూ ఉంటాను, దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడండి అని సాక్ష్యం ఎంతమందికి ఉన్నది? మీరే చేతులు ఎత్తద్దు కానీ ప్రశ్నించుకోండి. ఇట్నుంచి అరవడమే కానీ అట్నుంచి ఏమైనా వచ్చిందా? అట్నుంచి సంభాషణ, అట్నుంచి మాటలు రావాలంటే చెవులు పనిచేయాలి కదా. అప్పుడే పుట్టిన పిల్లడికి నా చేసి ఈ పూజ అంటే అడే ఉరుకు పలుకు ఉండదు మాట. వాడికి ఆకలేసిందని కయ్యని అరుస్తాడు, అంతే పాలు పెట్టేయాలి. పూజ ఈ తాత్పలికి రా అంటే వాడు పడుకుంటాడు. అంతాడు నేనే అన్నాడు. దేవుడి దగ్గరిలో మనకు ఆకలేసింది కాబట్టి ఆ ఆశలు, ఈ కోరికలు, ఇవి అవి దేవుడు అరిసి అరిస్తామాట. దేవుడు అది పాలు పెట్టేయాలి కదా అక్కడికి ఇచ్చేస్తాడు. అమ్మే నా పని అయిపోయింది. ఇలాగ సాగిపోతున్న జీవితాలు ఉన్నాయి కానీ అట్నీ దేవుడు ఏమంటాడు అసలు అనేది చాలా మందికి లేదు. ఎవరో కొద్ది మందికే ఉంటుందట. వాళ్ళు ధన్యులు. వాళ్ళల్లో కూడా సాతాను గొడవలు పెట్టి ఏం చేస్తాడంటే దేవుని స్వరము వినబడకుండా చేసుకుంటారు. అంటే దేవుడు మాట్లాడకుండా మానేస్తాడు. మట్టి వెళుతా ఏంట్రా మీ ఇద్దరు గొడవలు ఆడుకుంటారు. ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు గొడవలు ఆడుకుంటుంటే అమ్మకి బాగుంటుందా? మజాగా ఉంటుందా? అమ్మ మాట్లాడగలదా? అప్పుడు కూతురు పక్కకు వచ్చి అమ్మ ఏంటి సంగతమ్మా, లక్కీ స్టోర్లో 10 రూపాయలకి షేర్ అట్ట తగ్గినాయట, మరి పొందావా? రథము గెద్దామా? జనవరి 1 వచ్చింది అది ఆమెకు లోపల కొత్త ఉడిగిపోతూ ఉంటుంది. ఏంటి చెల్లిని కొట్టి తిట్టి అలా చేసి మళ్ళీ ఎక్కడ ఏమందు. మంచి అమ్మాయి అయితే మౌనంగా ఉంటే సంసిగ్గుంటుంది అంతే. దేవుడు కూడా అది మంచోడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మౌనం అయిపోతాడు. ఒకసారి ఏమో పసిపిల్లలపై చెవులు తెరబడక స్వరం వెళ్ళలేదు, పెద్దయ్యాక మూర్ఖంగా ప్రవర్తించి ఇతరులతో దేవుని స్వరాన్ని వినబడకుండా చేసుకున్నమాట. అలా మాట్లాడలేదు. కాబట్టి ప్రియులారా, శిక్షణలో అంటే చెప్పుకుంటున్నాం, ప్రార్థనలో దేవుని స్వరాన్ని వినలేని వారు. మరి శిక్షణ
ప్రార్థన అంటే అలా కాసేపు ప్రార్థనలో నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పేసి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు దేవా, లేదు ముందే నువ్వు చెప్పి, లేదు నేను తర్వాత చెప్తాను. నాదే ఉంది, నువ్వేం ముందు అనుకుంటున్నావు ముందు చెప్పేసి. ఎంత పెద్దోడు కదా, పెద్దోడు ముందు మాట్లాడా జనరల్ మాట్లాడా? హాయ్ అంకుల్, అవర్ హ్యాపీ న్యూ ఇయర్, డ్యూటీ బాగా చేస్తున్నారా, ఉద్యోగం అనుకుంది, శాలరీ ఎంత, బోటీ వస్తుందా, బోటీ తిన్నారా? అయితే ఆ పెద్ద ఆయన లాఠీ పట్టుకోవాల్సి వస్తుంది. ఏంట్రా నువ్వు శాలరీ అడుగుతున్నావు, నీకెందుకురా కుర్రకుంక, చిన్నోడివి. పెద్దోడు మాట్లాడాలా చిన్నోడు మాట్లాడాలా? ముందు మనం వెళ్ళిపోతాం మన దేవుడి దగ్గర. హాయ్ దేవా, హౌ ఆర్ యూ, ఇస్ ఇట్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అన్నీ బాగున్నాయా? మరి నా బాధ చెప్పుకుంటాను, రెడీగా ఉండే చెప్పేసి అవి నెరవేర్చుకో, నాకు పని ఉంది, వెళ్తాను బోర్డు పని ఉంది అంటే ఆయన ఏదో మాట్లాడదాం అనుకుంటు, మన పని మీరు చూసుకుంటాము. ఎంత దారిద్ర్యం అండి అది, ఎంత దరిద్రం అండి అది ఆ జీవితం. ఎందుకంటే శిక్షణ అంటే ఇష్టపడటం లేదు. మన పరిస్థితుల్లో ఎందుకు ఇలాగ వచ్చాయో, నా పరిస్థితి దేవా నీవేమనుకుంటున్నావు అని అడగటం లేదు. అవి తీసే ముందు అంటాం, ఆయన అడగటం లేదు ఎందుకు వచ్చాయో. నువ్వేమో సమస్తము మేలు కొరకే సమకూర్చి జరిగిస్తున్నాను అంటున్నావు. మరి దాన్ని బట్టి ఇప్పుడు దేని కొరకు ఇది జరిగిస్తున్నావు అని ఎంతమంది అడుగుతారు? లేదు ఈ సమస్య వచ్చింది తీసేయను ఆయన, ఆ ప్రాబ్లం వచ్చింది, ఆ కష్టం వచ్చింది తీసేయను ఆయన అంటారే కానీ అసలు నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని డాక్టర్నైనా అడుగుతారేమో కానీ మన దేవుడిని అడగం కదా. ఎందుకంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, కిరాణా కొట్టుకు వెళ్ళాం కదా. కిరాణా కొట్టుకు వెళ్ళినాడు, ఆ పప్పు బస్తా ఎక్కడి నుంచి తెచ్చావు, ఈ ఉప్పు బస్తా ఎక్కడి నుంచి తెచ్చావు, ఏ ఊరు సార్ కేటి అని అన్ని పేర్లు అడుగుతూ ఉంటావా? ఇవన్నీ ఏ ఊర్లోంచి తెచ్చావు, ఒక్కొక్క దాని రేట్లు ఎంత చెప్పు అని అడుగుతాం మనం. నీకు ఏం కావాలో అడిగి తీసుకుపోతావు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతాం మనం, ఇది ఈ జబ్బు అండి ఇదంటే ఎందుకు వచ్చిందండి దాన్ని అడిగిరా అంటాడా? ఇగో వీళ్ళకి ఈ కారణాన్ని బట్టి వచ్చిందని చెప్తాడు కదా. అడగకపోతే మనకి ఇంకా జబ్బు పెరుగుతుంది కదా. డబ్బులు ఇచ్చాం అడగకపోతే ఎలాగా, డబ్బులు ఇచ్చాం అడగకపోతే ఎలాగా? బట్ అడుగుతాం, ఏంటి ప్రాబ్లం ఏంటి సార్, ఎందుకు వచ్చింది సార్ అని పెద్దవాళ్ళు అడుగుతారు. మరి పరమ డాక్టర్కి అడగద్దా, నా పరిస్థితి ఇలాగ ఉంది ఏంటి ప్రభు, ఎందుకు అనుమతించు, నువ్వు అనుమతించే ఉంటావు, ఎందుకు వచ్చింది ఇలాగా, ఏ కారణాన్ని బట్టి ఇలాగ జరుగుతుంది అని అడిగిన వాళ్ళు ఎంతమంది? అడగడం అంటే మన అవసరాలు తీర్చుకోవాలి, మన సమస్యలు తీరిపోవాలి, అది అడగడం. అతనా నీకు తండ్రి, ఆయన నీకు తండ్రేనా ఆయన నా తండ్రి అయితే నా తండ్రి ముందు మాట్లాడాలి. ఆయన నాకు తండ్రి అయితే నన్ను గురించి ఆయన ఏదో చెప్పాలి. నువ్వేం చెప్పాలనుకుంటా చెప్పు తండ్రి అని అన్నారు. ఇలాగ లేరు చాలా మంది. మరి తండ్రి అని దేవుడు ఎంత దుఃఖపడతాడు. ఇప్పుడు ఎలా స్తుతిస్తాం ఆయన్ని, ఎలా స్తుతిస్తాం? అయితే మారు మనసు పొందితే స్తుతిస్తాం. కాబట్టి శిక్షణ అంటే ఇష్టమేనా, శిక్ష అంటే ఇష్టమేనా? వాటిని ప్రేమిస్తాడు దేవుడు. మనకు ఆయన ప్రవక్త, మళ్ళీ ఆత్మీయ తండ్రి, ఆయన పాట రాశాడు, మనకు అది ఇప్పుడు వచ్చి అనుభవంలోకి రాకపోవాలి. ఇలా జరిగిపోయింది నా జీవితంలో. చేదు దేవుడు అనుమతించాడు కదా. ఆయన పిల్లలే కదా, కొనుక్కున్నాడు కదా. కేర్ తీసుకోడా, మన గురించి కేర్ తీసుకోడా? కేర్ తీసుకో. గురువు గారు దెబ్బలు కొట్టాడు, స్కూల్లో టీచర్ దెబ్బలు కొట్టాడు, ఇక్కడ పేరెంట్స్ అనుమతిస్తారా లేదా? లేకపోతే ఈ రోజుల్లో మా అబ్బాయిని కొడతాం కంప్లైంట్ చేసేస్తున్నారు. కంప్లైంట్ చేస్తే వీడికి విద్య వస్తుందా? విద్య రాదు. మరి మన రోజుల్లో, చిన్నప్పుడు మన రోజుల్లో అయితే ఏంటి
వీడికి నాలుగు తగిలించేసి అలాగైనా పాటలు నేర్పించండి అనేవాడు మాట. స్కూల్కి లేట్గా వస్తే మమ్మల్ని ఆ ఎండలోని ఒక గరుకైన అడుగు ఉండేది, దాని మీద మోకాళ్ళు వేయించేవాడు మా టీచర్. ఎండ మండిపోతుంటుంది ఎండాకాలం, ఓ పక్క అదేమో హీట్ అయిపోయింది, మోకాళ్ళు వేసి మళ్ళీ ఏమైనా ఎలా లేచి రాయ్ ఎత్తవేదిలా అనేవాడు మాట. ఇదొకటి దెబ్బకి మళ్ళీ అదో దెబ్బ అని చెప్పి సైలెంట్గా. నేను ఎప్పుడు అలా చేసేవాడిని కాదులేండి. నేను స్కూల్కి ఎప్పుడు ముందే వెళ్ళిపోయాను, లేట్గా వచ్చినాడు. అమ్మ లేట్కి వెళ్ళానని టీచర్ గారు రేపు నన్ను ఎండలో మొక్కలు నించారమ్మా, స్కూల్ నేను మానేస్తున్నాను ఇక అటు పాట్ మనకి తగులుతుంది అన్నట్టు కదా. ఇంట్లో ఒకటి అమ్మేస్తుంది, ఇక్కడ కొడుతుంది అంతే. ఆ దెబ్బకి వెళ్ళి కళ్ళు తిరిగి మళ్ళీ గురువు ముందు పడతాడు. మళ్ళీ ఎవరా లేటుగా వచ్చావు అని ఆయన ఒకటి కొడతాడు, మళ్ళీ అమ్మ దగ్గర పడతాడు, ఈమె ఒకటి కొడుతుంది. వీడి పని ఏంటి, వాలీబాల్ ఫుట్బాల్ అయిపోతూ ఉంటుంది. మొత్తానికి స్టడీ అయిపోయేవాడికి విద్య వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలాగుందా దేవుని దగ్గర? ఇంట్లో లేదు అలాగా. ఎందుకు నాకు ఈ పరిస్థితి ప్రభువా అని అడిగి తెలుసుకొని జాగ్రత్త పడేవాళ్ళు ఎంతమంది చెప్పండి. అది తీసిమన్నాళ్ళే కానీ దేవుడు ప్రేమించలేకపోతున్నాడు. అలాగ దేవుడు మనల్ని ఈ దెబ్బల్ని అనుమతించనీయక, శ్రమ ఎంత ఇష్టం లేక దేవుని చేత చాలా మంది ఈ విషయంలో ప్రేమించబడలేకపోతున్నారు దేవుని చేత. కాబట్టి ప్రియులరా, మనం సమస్తమును గురించి ఏం చేయాలనుకుంటున్నాం? కృతజ్ఞతాస్తుతులు అంటే ఇది ఉందన్నమాట. ఇప్పుడున్న లెసన్ జనరల్గా అయితే ఏమనుకుంటాం, ప్రభు సంవత్సరం అంతా కాపాడు, ఆరోగ్యం ఇచ్చావు, ప్రమాదాలు తప్పించాడు ఆయన, తిండి ఇచ్చావు, బట్ట ఇచ్చాడు ఆయన, ఆ పక్కనే లక్కీ స్టోర్ కూడా ఇచ్చావు ప్రభు, ఈ పక్కనే ఏదో షాప్ ఉంది, సౌత్ ఇండియా పక్కన ఎంతమంది ఉండేది, అంతమంది ఉండేది కదా నారాయణ. గోల్మాల్ అయిపోయి ఎత్తేసారు మాట. నేను ఆర్ఎస్ బ్రదర్ పెట్టుకున్నాడు మందే షార్ట్ ఫామ్, నా పర్మిషన్ తీసుకోకుండా పెట్టాడు. ఆలోచించారు మరి ప్రభు. ఆర్ఎస్ బట్టలు బ్రదర్కి వెళ్ళాం ప్రభు, చాలా సబగ్గా బట్టలు దొరికే ప్రభు, నీకు స్తోత్రం ఆయన. ఈ మధ్యన ప్రభు మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీ ప్రభు, క్రిస్మస్ తగిలేయి మాకు, నీకు వందనాలు ప్రభు. వీటికి ఆస్తుతి చెల్లించాలి. మేలును పొందాము అన్నదానికంటే స్థుతుల్లో మేలు చేసేము అన్నదాని స్థుతే ఉండాలి. మనం చేసే స్థుతిలో పొందేదానికి ఎవడైనా అన్యజనులు కూడా స్థుతిస్తారండి. అది క్రైస్తవుడు గొప్పతనం ఏముంది? ప్రభా నేను మేలు చేశాను ప్రభా, నువ్వు చేయమన్నా, నేను చేశాను మేలు అని చెప్తే పర్లేదు. అంతేకాదు ప్రభా ఇంకా కీడు కూడా ప్రభా నేను అనుభవించాను ప్రభా. కాబట్టి ఆ కీడుని బట్టి కూడా నీకు మన అంటే వారే వా ఎంత పెద్దోడు అయిపోయారో నువ్వు, నా మనసు వచ్చేసింది, నువ్వు ఎదిగిపోయావు అని మనం స్థుతి చేస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ఏమి దేవుడండి బాబు అన్ని కీడు చేస్తూ ఉన్నాడు అని అనుకుంటే మన స్థుతి దేవుడు అంగీకరించడు, దేవుడు మనల్ని ప్రేమించలేడు. కాబట్టి మన తర్వాత దుర్బీజులయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ లైన్లోకి అటు తోసేయాలని అనుకుంటాడు సాతాను ఏమండి. కాబట్టి ఇప్పుడు వాడి మీద తోసేస్తున్నాను అనమాట నేను. వీళ్ళ సాతాను మనల్ని దేవుడు ప్రేమించని వ్యక్తులు అయిపోవాలని చూస్తాడు. దానికి శిక్షణ అంటే ఇష్టం లేకుండా చేస్తాడు. కీడు ఇతరుల వల్ల కీడు అనుభవించడం ఇష్టపడనివ్వడు. కీడుకు ప్రతి కీడు చెయ్యి అంటాడు. మంచి బైబిల్ అలాగే చెప్పిందా? కీడు ప్రతి కీడు చేయమని చెప్పిందా?
చెప్పలేదా? కీడుకు ప్రతి కీడు చేయక అనా నువ్వు కీడు పొందు. తర్వాత దేవుడు ఏం చేసేస్తాడు? కాబట్టి ప్రియులరా, మన మెసేజ్లో ఒక పార్ట్ అయింది అన్నమాట. మరి అది కంప్లీట్ అయిపోలేదు, కానీ ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుని చిన్నగా మనం టచ్ చేసాం అంతే. అలాగూ స్తుతిస్తూ ఏమంటున్నాడు మన మూలవాక్యం 21, క్రీస్తునందలి భయముతో. అది క్రీస్తునందలి భయం అంటే ఏంటి? దైవ భయము మనం చూసాం కదా, పాత నిబంధన గ్రంథం అంతట్లో దైవ భయం కనపడుతూ ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు దైవ భయము యెహోవా తండ్రి అయిన దేవుడి దైవ భయం కాదు, యెహోవా అందరి భయభక్తులు. తండ్రి తన కుమారుణ్ణి శిక్షించినట్లుగా దేవుడు తను ప్రేమించు వారిని శిక్షించు అన్నాడే. ఆ తండ్రి దేవుడు అన్ని అలాగా పక్కన పెట్టారు కాసేపు. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తునందలి భయము, క్రీస్తునందలి భయం, క్రీస్తునందలి భయం అంటే క్రీస్తునందలి భయం మనకి కొంచెం కొత్తగా నేర్పుతున్నాడు మాట. పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి చాలు మేము ప్రభు విషయమైన భయము అంటే మన యేసు ప్రభువును గూర్చిన భయము నెరిగి అన్నాడు. ఆ భయము నెరిగి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది 11లో అంటే 10వ వచనంలో అంటున్నాడు, ఎందుకనగా మంచివైన చెడ్డవైన దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును కావాలని క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలనే భయము పౌలుకు ఉందన్నమాట. ఆ భయం ఎరిగి ఉన్నాడంట. మళ్ళీ ఆ భయం ఏమండి ఎరిగి ఉండకపోతే ఆ భయాన్ని మనం కలిగి ఉండం. పసిపిల్లలు ఉంటారు, పాలు తాగే పిల్లలకి భయం ఉంటుందా? వాళ్ళే భయపడరు. వాళ్ళు అక్కడ పడుకున్నాడు నేల మీద, పక్కన పాము ఉంది అంత భయపడు, పెద్ద పులు వచ్చినా భయపడు, దొంగ వచ్చినా భయపడు. వాళ్ళు ప్రాక్కుంటూ వెళ్తూ ఉంటారు మోకాళ్ళ మీద. ఆ ముందు మంట ఉంటుంది, నిప్పులు ఉంటాయి, వాడికి తెలియదు ఎర్రగా ఉందేటో అనుకుంటాడు తినేద్దామని. ఏదైనా ముట్టుకుని నోట్లాడుతుంటాడు కదా, అక్కడికి వెళ్ళి అది ముట్టుకుందాం అనుకుంటాడు. మనం చూసేవా వెంటనే వాడిని అక్కడి నుంచి గసిరి వాడిని భయపెడతాం. ఎందుకంటే అది ముట్టుకుంటే కాలిపోతుందని భయం మనకి తెలుసు, కానీ వాడికి అది. కాబట్టి భయము నెరిగి ఉంటే భయము కలిగి ఉంటాం అన్నమాట. ఎరిగి ఉండకపోతే కలిగి ఉండం. అలాగూ ప్రియులరా, ఏ భయము నెరిగి ఉన్నాడు పౌలు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము ప్రత్యక్షం కావాలి. మనం చేసినవి మంచివైనా చెడ్డమైనా దాన్ని మనం అక్కడ ఆ లెక్కలు తేల్చుకోవాలి అనే భయం ఎరిగి ఉన్నాడట. ఇక క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళలేదు కదా, వెళ్ళకుండాకైనా ఎలాగ ఎరిగి ఉన్నాడు? నేను ఎలాగ ఎరిగి ఉన్నాడు ఆయన అక్కడికి వెళ్ళకుండా? ఎందుకంటే భూలోకంలోనే ఆ న్యాయపీఠము అనేది, జడ్జిమెంట్ అనేది
మనకి ఒక పరోక్షంగా జరిగిపోతా ఉంటుంది మాట భూలోకంలో. భూలోకంలో మన పరలోకానికి వెళ్ళి న్యాయపీఠం ముందు నిలబడటానికి ముందే దేవుడు భూలోకంలో దాని యొక్క రెప్లికా ప్రతిబింబాన్ని మన ముందు పెడుతుంటాడు మాట. ఈ భూలోకంలో దేవుని న్యాయపీఠం ముందుకు మనం వస్తూ ఉంటాం. అది గ్రహించినప్పుడు అక్కడ కూడా న్యాయపీఠం ముందుకు మనం వెళ్ళాల్సి ఉంటుంది ప్రియులరా. అందులో ఉదాహరణగా ప్రతి ఆదివారం మనం న్యాయపీఠం దగ్గరికి వస్తున్నాం. నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్పాను, మనకి గుడి అంటే అదొక బడి, లెసన్స్ నేర్చుకోవడానికి రావాల్సిన బడి, కేవలం ఆరాధన చేసుకొని పోవడానికి కాదు. అలాగే గుడి అనేసంటే మనకి ఇదేమో ఏమి ఆహారం ఇచ్చేటువంటి స్థలం అన్నమాట. వాక్యాహారం ఉంటుంది, జీవాహారం వేసే ఆహారం కూడా ఉంటుంది. కాబట్టి ఇదొక మనకు ఒక డైనింగ్ రూమ్ అండి, ఇది ఆహారం తినే రూమ్ అండి. అలాగే గుడి అనేసి అంటే ఫైనల్గా చెప్పుకున్నాం జడ్జిమెంట్ ప్లేస్. ఇదొక ఏంటి టైప్ ఆఫ్ కోర్ట్ అన్నమాట. ఇదొక టైప్ ఆఫ్ కోర్ట్. ఇక్కడ కోర్టు దగ్గర నేను ఏమండి జడ్జిని కాదు, దేవుడు జడ్జి. నేను ప్లీడర్లాగా ఉంటాను అన్నమాట. ప్లీడర్లాగా ఉండి ఆ జడ్జి గారు తీర్పు తీర్చేక ముందే అందరూ కూడా బాబు మీ ఫైల్ విధా కాగితాలు రాస్తారు కదా వాళ్ళకి ఉంటే ఏంటని పిటిషన్స్ అవి ఉంటాయి కదా, లాయర్ గారు చెప్పాలి డాక్యుమెంట్సా అవి వాళ్ళ తాలూకా ఉంటాయి కదా, నెంబర్ వేసి అవి బాబు రా చెక్ చేసేద్దారా. జడ్జి గారు రాకముందు లాయర్లు అందరూ ఏం చేస్తారంటే ఒకసారి అవన్నీ వెరిఫై చేసుకుని ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆడు ఈ లాయర్స్ ఒకసారి చదివేవా బాగా ఇది అది చెప్పాలి జడ్జి గారికి అని ముందే నడుచుకొని ఆవిడ జడ్జి గారు చెప్తే సైలెంట్గా ఉంటారు లాయర్ గారు. జడ్జి గారు చెప్తారు ఈ లాయర్ ఆ లాయర్ వాయిదించుకుంటుంటారు. ఆ లాయర్ ఏమో వీడి తీసినట్టు మాట్లాడుతుంటాడు, ఈ లాయర్ ఏమో వాడు ముద్దాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరిని విన్న తర్వాత జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇస్తారు. అలాగే ఇక్కడ నేనేం చేయాలి, లాయర్ లాగా మీ అందరి విషయంలో మీ అందరి డాక్యుమెంట్ చూసి జాగ్రత్త జడ్జి తాగించి వస్తారు, ఆయన జడ్జిమెంట్ ఇచ్చేస్తారు జాగ్రత్త అని ఫస్ట్ మెసేజ్ చెప్పి స్వపరీక్షలోకి నడిపిస్తూ ఉంటాడు. మాట శిక్ష పొందుకున్న నాయన అని. లాయర్లు పాపం ఎంత కష్టపడతారో ఒకసారి మనకి ప్రసాద్ లాయర్ గారు వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ మనకి చెప్పాలి. ఎందుకంటే కోర్టులకు వెళ్ళగా మనం వెళ్ళలేదు కదా, ఆయన వచ్చి చెప్తే మనకి ఎలాగుంటుందో సీను దేశం ఎలాగుంటాడో తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లాయర్ లేకుండా డైరెక్ట్గా జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారండి ప్రసాద్ గారు, ఎవరు కదా. అలాగనే ఇక్కడ నేను ఒక లాయర్ లాగా మాట్లాడి మీతో మాట్లాడి సర్టిఫికేట్ అన్ని చేసి జడ్జి గారు వస్తున్నారు ఇలా మాట్లాడేసాయి నువ్వు అని లాయర్ సైలెంట్ అయిపోతాడు. ప్రభురాత్రి భోజన టైంలో సేవకుడు ఏం చేస్తాడు, ఇలా చెప్పి అలా చెప్పి ఇక నేను కూడా మౌనంగా ఉంటానని నా తప్పు నేను ఒప్పుకుంటుంటాను కదా. కాబట్టి అందరూ స్వపరీక్ష చేసుకోండి అని మీకు అప్పగించేస్తూ ఉంటాడు. దేవుణ్ణి అలాగడిగాడు కృపను బట్టి క్షమించిన ఆయన ఇలాగా అలాగా అని అడగండి అని చెప్పేస్తూ ఉంటారు లాయర్ లాగా. అప్పుడు మీరు కూడా అలాగా ప్రభు ఇది నాయన అది నాయన అంటే జడ్జి గారు చేస్తారు. ఇతని మీద ఎటువంటి నేరారోపణ లేదు, పలానా ఆర్టికల్ ప్రకారం అని చెప్పి ఆ కేసు కొట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పని నేను చెయ్యాలి మరి ఇక్కడ లాయర్ లాగా తెలుసు. అది ఆ అవగాహన నాకు ఉంది. మీరేమనుకుంటారో నన్ను గురించి. టీచర్ అయినప్పుడు టీచర్ అవుతా, ఆహారం పెట్టాల్సి వచ్చినప్పుడు తల్లినవుతా, పాలు ఇచ్చేటప్పుడు తల్లినవుతా, బలమైన ఆహారం ఇచ్చేటప్పుడు తండ్రినవుతా,
యుద్ధం నేర్పడానికి ప్రవక్తతో కలిపి సైన్యాధిపతిని అవుతా, లాయర్ని అవుతా, అప్పటికప్పుడు అలాగ అవుతా ఉంటా. నీకు నేను వాక్యం ఏదో కీర్తన చదువుకుందామండి. యెహోవా నా కాపరి, వీళ్ళలో మనం కాపరిని వెంబడిస్తున్నావా వేసినాడు. ఆమె ప్రభు భోజనం చేశాను, నాకు టైం అవుతుంది అని సార్. మీరేమో నన్ను కొడతారా? అసలు మాకు అదే కాదు సార్ కావాల్సింది. నీలాంటి కాపురు మేము ఈ మధ్యన అక్కడ చూడలేదు. అంత గంటన్నర ఆరాధనలు అయిపోతూ ఉంటాయి. మన దగ్గర గంటన్నర వరకు పాటలు పాడుతూనే ఉంటాం. మరి వేసేటప్పటికి 4 గంటల ఆరాధన. ఈలోపు వేరే కాస్టుల్లో 3 ఆరాధనలు 4 ఆరాధనలు నడిపించుకుంటారు. వాళ్ళు జీతగాడు కదా, నేను జీతగాడిని కాదు. యేసయ్యకి నమ్మకమైన దాసు. యేసయ్య మిమ్మల్ని ఏం చేయమని అప్పగించాడో అది చేయటం కొరకు ప్రయాసపడుతున్నాడు. ఏమేమి ఆగితే మూతి పగిలిపోతుంది మాట. కాబట్టి అలాంటి సమర్పణ అది. కాబట్టి యెహోవా నా కాపరి అని చెప్పేసి రొట్టె గెలిచిపోయానంటే జడ్జిగా దిగుతాడు మాట. వాడేదో పోయాడు రా, నీకేం చెప్పి నువ్వు నేర్చుకోలేదు. అదే ఒప్పుకున్నావా లేదా? మనస్సాక్షికి అయితే చేసి ఒప్పుకోలేదని చెప్పి నీవేమో అక్రమంగా తినేస్తే 4 మొటికలు వేస్తాడు, 4 దెబ్బలు పడిపోతూ ఉంటాయి. ఆ కారణాన్ని బట్టి కొరింథీయులు శిక్షించబడ్డారు కదా. వాళ్ళు సరిగ్గా తీసుకోలేదు. ఇక్కడ పాస్టర్ సరిగ్గానే ఉన్నాడు. న్యాయపీఠం ఉందా లేదా చర్చిలో? ఆదివారం అక్కడ జడ్జి దిగాడా లేదా? జడ్జిమెంట్ జరిగిపోతుంటుంది ఎవ్రీ సండే. అది పౌలుకు తెలుసు. అది అంచేత భయము నెరిగి మీకు ఆ భయాన్ని నేర్పుతున్నాం అని అర్థం. అలాగే ప్రియులారా, తలాంతులు ఉపమానం చెప్పాడు యేసయ్య. పౌలుకు తెలుసు అది కదా. అలాగే లోకంలో, క్రైస్తవ లోకంలో జరుగుతా, ఒకటికి 5 తలాంతులు, ఒకటికి 2, ఒకటికి 1 తలాంతు ఇచ్చాడు. అలాగూ పాత నిబంధనలో తలాంతులు పొందేవాళ్ళు ఉన్నారు. సౌలు రాజు ఉన్నాడు, తన తలాంతిని కప్పెట్టేశాడు. ఇతర రాజులు ఉన్నారు, వాళ్ళ తలాంతులను అభివృద్ధి చేశారు. దావీదు అంతకంతకు వర్ధిల్లేను. అతని రాజు చేయగానే అతను నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని సమాజానికి చెప్పగలిగాడు. రాజు కాలేకపోయాడు అనుకోండి, సౌలు రాజు అయ్యాడు అనుకోండి. సౌలు రాజరికంలో ఇతను నీతిని, న్యాయాన్ని ఎలా చెప్పగలడు? తరుముతా ఉంటే, అడవికి తరుముతా ఉంటే ఏం చెప్తాడు దావీదు? అరణ్యంలోకి వెళ్ళి కీర్తనలు రాసుకుంటా ఉన్నాడు. అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు. తను రాజు అయినప్పుడు అధికారముతో అందరికీ సంకల్పానుసారమైన సేవ రాజు కాకముందు చేయగలిగాడా? అది సౌలుకి, వీనికి, దావీదికి. సౌలేమో తలాంతుని, అధికారము కప్పెట్టాడు. దావీదు దాన్ని డెవలప్ చేశాడు. ఇలా ఎన్నో ఆ రాజుల గ్రంథాల్లో మన ఆది కాండాన్ని చూస్తే ఎందరో కొందరు తలాంతులు కప్పెట్టేసిన వాళ్ళు ఉన్నారు, కొందరేమో మీడియంగా డెవలప్ అయ్యారు, కొంతమంది హై లెవెల్లో డెవలప్ అయ్యారు, కొంతమంది లో లెవెల్లో డెవలప్ అయ్యారు, కొంతమంది డెవలప్ కాలేదు. ఇదంతా పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. మీరు శ్రద్ధగా చదివితే అది పౌలుకు తెలుసు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏంటి? జడ్జిమెంట్. క్రీస్తు జడ్జి. కాబట్టి తనకిచ్చినటువంటి తలాంతుల విషయమై పౌలు ఎంతో శ్రమ అనుభవించి కూడా నమ్మకంగా ఉన్నాడు. మరి జడ్జిమెంట్ గురించి తెలుసు బాగా పౌలుకి. లెక్క ఒప్పగించుకోవాలి. కాబట్టి ప్రియులారా, సంవత్సరం కాలం అయిపోయింది. ఈ సంవత్సరంలో ఏం చేసామంటే ఏమిటంటే, ఏం లెక్క చెప్తాం? ఏదైనా డెవలప్ చేసింది ఏమైనా ఉందా?
ఆరంభం కంటే అంతమే మేలు కదా. చివరి దినాల్లోకి వచ్చేసేటప్పటికి డిసెంబర్లో ఏం చేసాం? ఈ డిసెంబర్లో దేవుని దగ్గర ప్రార్థనలు ఎంత గడిపాం? ఉపవాసం ఉండగలిగితే ఎంత ఉపవాసం ఉన్నాం? ఈ సంవత్సరం ముగింపులోకి వస్తున్న కొలది నీ వల్ల ప్రభువుకి సంఘానికి ప్రయోజనం ఏంటి? ఈ లెక్కలు అన్నీ ఏంటి? నేను ఏదో ఇప్పుడు 2 మాటలు చెప్తున్నాను, కానీ అవి రాసుకుని అడుగుతాడు ఆయన. ఇప్పుడు ఏదో లెక్కలు తేల్చుకోవాలి. ఈ ఒక గంటలో లెక్కలు తేల్చుకొని ఒక సెటిల్మెంట్కి వచ్చి న్యూ ఇయర్లోకి స్టార్ట్ అవ్వాలి. అలాగూ ప్రియులరా, దేవుని భయము నెరిగి ఇతరులకు భయము నేర్పేవా లేదా? ఇంట్లో భయము నెరిగి ఇంట్లో వాళ్ళకి భయం నేర్పేవా లేదా అని కుటుంబస్తులకి అడుగుతాడు. కుటుంబం అంతా కమిటీ పెట్టి ఏంటి వాళ్ళు అలాంటోళ్ళు వీళ్ళు ఇలాంటోళ్ళు అని మాట్లాడుకుంటూ ఉంటే అది దేవుడు ఇంట్లో నీ కుటుంబ జీవితం ఇంటిగా ఇచ్చాడు. కుటుంబ ప్రార్థన ఎందుకు చేయలేదు? ఆ సెటిల్మెంట్ చేసుకోవాలి. కాబట్టి మనం ముందు నా భయమును ఎందుకు నీవు తెలుసుకోలేదంట. నేను లెక్కలు అడుగుతాను అనే భయం నువ్వు ఎందుకు నేర్చుకోలేదంటాడు. తర్వాత ప్రియులరా, మనకిచ్చినటువంటి తలాంతులను గురించి ఆయన అడుగుతాడు. నీ డెవలప్మెంట్ ఎక్కడా అని అంటాడు. బయట ఈ దేనికి సమర్పించుకున్నావు? ఏం చేసావు? ఈ సంవత్సరం ఏదో చేస్తాను అన్నావు కదా, ఏం చేసావు? నీకు భార్యని ఇచ్చావు, భార్య ఒక తలాంతి నీకు, భార్య ద్వారా నువ్వేం చేసావు? ఏం డెవలప్ అయ్యావు? భర్త ద్వారా ఏం డెవలప్? పిల్లల్ని ఇచ్చే పిల్లల ద్వారా ఏం డెవలప్ అయ్యావు? సంఘ బిడ్డలు ఇచ్చాను, ఏం డెవలప్ అయ్యావు? కాపర్ని ఇచ్చాను కదా, ఏం డెవలప్ అయ్యావు అని దేవుడు ఎక్కడ అడుగుతాడు. నన్ను అడుగుతాడు. నీకు రజితోటికి ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, ఆయన పుస్తకాలు ఇచ్చాడు, వాక్యాలు ఇచ్చాడు. డెవలప్మెంట్ ఏదైనా మనం చూపే ధైర్యం ఉందా? ఉంటే వెరీ గుడ్. నెక్స్ట్ ఇయర్ దేవుడు నీకు అంతకంటే ఎక్కువ తలాంతులు ఇచ్చిన కొరకు సిద్ధపరిచి ఉంచాడు నెక్స్ట్ ఇయర్. అలాంటిది ఏమి లేదంటే నెక్స్ట్ ఇయర్ లేదు, నెక్స్ట్ ఇయర్ లేదు. వీళ్ళని అందులో 3వదిగా దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగం చేసుకోవాలన్నాడు. ఎఫెసీ పత్రిక దినములు చెడ్డవి కనుక ఏం చేయొద్దు, దాన్ని వాటిని దాన్ని పోతాయి లేదా? నువ్వేమనకపోతే పోతాయి. ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలా, ఈరోజు నేను సువార్తకి వెళ్ళాలి, ఈరోజు దేవుని చిత్తం దేవుని కార్యం చేయాలి, నేను ఈరోజు నాకు ఈ బాధ్యత ఉన్నది అని టైం దాని కొరకు స్పెండ్ చేస్తూ ఉన్నావు అనుకో. నీ ఇంటి పనులు, నీ పనులు ఏంటి, అంతకంటే ముఖ్యంగా దేవుడు చెప్పే బాధ్యతలు ఇవి అవి చూస్తాడు. మన ఫ్యామిలీ వదిలేసి దేవుడి పని చేయమంటూ, దేవుడి పని వదిలేసి ఫ్యామిలీ పనులనే నీ పనులే చూసుకోమన్నాడు. మన పనులు, ఇతరుల పనులు, దేవుని పనులు, 3 పనులు మనం చేయాలని బైబిల్ చెప్తుంది. అవి బోధకులు నేర్పుతారు. చదివితే నీకు అర్థమవుతా ఉంటుంది. దీని కొరకు టైం కేటాయించేవా, లేకపోతే ఏం చేసావు కేటాయించేవా? నిందా ప్రచారాలు చేయడానికి, లేకపోతే షికారులు తిరగడానికి, లేకపోతే షాపింగ్ మాల్ కొత్త షాపులు పెట్టారే తిరగడానికి సమయం అంతా అందులో పోయిందా? మనోళ్ళు చెప్పారు, నేను విన్నాను. ఏదది లక్కీ స్టోర్లోనట వీడు బిల్లు కట్టడానికి లైన్ కాయాలి. నేను కొనుక్కొని నీ దగ్గర లైన్ కాయడం అయితే అని చెప్పి వేరే స్టోర్కి వెళ్ళిపోవాలి. ఎవడైనా అమ్మో 25 రూపాయలు రాదుగా డ్రెస్ అంటే టైం వేస్ట్ అయిపోయినా పర్లేదు. నాకు డీమార్ట్కి వెళ్ళాలంటే ససేమి అసహ్యం మరి. అది వెళ్ళిన ఎప్పుడవుతుంది తెచ్చిన ఎవడు ఉండడం టైం మధ్యాహ్నం అంతా అనమాట. అప్పుడు ఎవడు ఉన్నాడు మనం వెళ్ళి వాళ్ళకి వెళ్ళిపోవచ్చు.
డిమార్ట్లో ఎక్కువ కూడా ఏం కొన్నాం, ఏమో కొట్టే 2-3 అంతే. ఆ 2-3 ఐటమ్స్ కోసం కౌంటర్ ఉంటుంది బయట. అక్కడికి వెళ్ళి నేను టైం వేస్ట్ చేసుకుని నా టైం ఎంత విలువ వాడు ఇచ్చే డబ్బులు కంటే ₹25 అండి ఆర్ఎస్ బ్రదర్లో లక్కీలోని కదా. ఇక్కడ లైన్ కాసి అది ఎంచుకోవడానికి ఒక కష్టం, ఓపులాట ఎంత కష్టం అండి అక్కడ ఎంచుకోవాలంటే. చాలా మంది ఉంటారు, కాకినాడ వాళ్ళందరూ అక్కడే ఉన్నారంట. అలాగే విన్నాక ఎవడెంతడు చెప్పండి, టైం వేస్ట్ చేసుకునే ఫులిష్ అజ్ఞాని మాత్రమే వెళ్తాడు అక్కడ. ₹25 ₹100 నువ్వు దాంతో ఒక డ్రెస్ వస్తుంది అనుకుంటున్నావే కానీ పోతే పోయినా ఒక ₹1000 ఖాళీ ఉన్న దగ్గరికి వెళ్తాను, కానీ నేను ఇక్కడ ఒక గంట సేవ్ చేస్తానంటే దేవుడు శభాష్రా నీకు ఒక గంట 2 గంటలు నేను ఇస్తాను పో అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ మెచ్యూరిటీ ఉండాలి క్రిస్టియన్ అంటే. నా టైం నేను ఎలాగ ఖర్చు చేసుకుంటే దేవుడు నాకు ఇంకా ఎక్స్ట్రా అవర్స్ ఇస్తాడు అని నేను అలా జాగ్రత్త పడుతూ ఉంటాను. అయినా నేను అంత జ్ఞాని కాబట్టి ఎక్కడైనా వేస్ట్ చేస్తే ఉండొచ్చు, కానీ నా ఉద్దేశం అయితే అది కాదు. నాకు డబ్బులు వేస్ట్ అయిపోయినా పర్లేదు, ఆ టైంకి ఫ్లైట్లోనైనా వెళ్ళిపోతాను, టైం వేస్ట్ అవ్వకూడదు నా దృష్టిలో. డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు, నడిచి వెళ్ళిపోయే దానికి ఆటోలో బుక్ చేసుకుని వెళ్తూ ఉంటాను అన్నమాట. టైం సేవ్ అవ్వాలి, డబ్బులు మళ్ళీ వస్తాయి కానీ టైం మళ్ళీ. ఈ మెచ్యూరిటీ లేకపోతే ఎలాగా లెక్కల్లో దొరికిపోతాం అన్నమాట దేవునికి. దేవుడు నీకు ఎక్స్ట్రా దినాలు ఎక్స్ట్రా టైము ఇవ్వడానికి నీ దగ్గర అంత ఖాళీ ఉందన్నమాట. దీర్ఘాయువుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచును అని ఇప్పుడు జోసెఫ్ గ్రీటింగ్ కార్డు ఇస్తాడు మనకి. ఏంటి జోసెఫ్ ప్రకాష్ గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్డ్ బై జోసెఫ్ ప్రకాష్ మనకి. దేవునికి ఏమివ్వమన్నారు పాటలో? సమర్పణ చేయుము ప్రభువునకు. ఆదివారం నాడు దానం వేస్తాం, మరి మిగతా టైంలోని టైం వేస్తున్నాం దేవుడికి. టైం అంతా లక్కీ స్టోర్లోనేనా? మళ్ళీ జీవితంలో లక్కీ స్టోర్ భయం. నా ఇంటి పనులు నేను చేసుకుంటున్నానండి, నేను లక్కీ స్టోర్కి వెళ్ళి అమ్మయ్యా అంటే దేవుడు అంటాడు సరే ఇంటి పనులు చేసుకుంటానని. బతుకాలం అంతా ఇంటి పనులోనే ఉండిపోతాడు. దేవుడి చిత్తం నెరవేర్చే టైమే. దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు దేవుని కార్యములు ఆ టైంలో ఖర్చు పెట్టడానికి ఎంత కూలి పనికైనా రెడీ అయిపోవాలి. ఆటో తొక్కో పర్లేదు, కానీ దేవునికి టైం ఇస్తూ ఉంటే నువ్వు ఆటో తొక్కినా కూడా దేవుడు. పౌలు డేరాలు కుట్టి ఏం చేశాడు? దేవుని పనికి పోయాడు. మరి వాళ్ళ నాన్న ముత్యాల వ్యాపారం అని చెప్పేసి ఈయన ముత్యాలు డైమండ్లో అని రత్నాలు వ్యాపారం పెట్టాడు, ఎక్స్ట్రా పెట్టాడు. అనిల్ అంబానీ కోట్లాధిపతి, అది వ్యాపారం. ఆ కొడుకు కూడా ఆయన వాడికి ఏదో ఒకటి పెట్టేసి ఆడికి ఏం పెంచేసి ఏం చేసుకుంటారో అర్థం కాదు నాకు. వాళ్ళు అంటారు పెంచుకోకుండా ఎందుకు ఉంటారో మాకు అర్థం కాలేదు అని ఆడంటారు. నమ్మినాక తెలుస్తుంది, నమ్మకపోతే తర్వాత తెలుస్తుంది. పెంచుకోండి పర్లేదు, కానీ మరి దేవునికి టైం. వ్యాపారం పెట్టాడు పౌలు, వ్యాపారం చెయ్యొద్దు అంటుంది. దేవునికి టైం. దేవునికి టైం ఇవ్వడానికి కొన్ని పనులు కట్ చేసి పాడేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ముగిస్తాను. ఇంకా వీళ్ళని ఈరోజు ఏ టైం అవుతుందో తెలియదు సుమ్మా.
ముగింపు లెక్క వేసుకోకండి, ఎందుకంటే మీరు ప్రారంభాన్ని లెక్క వేయలేదు కదా. మీరు తీర్చిన తీర్పు ప్రకారమే మీకు జడ్జిమెంట్ మాట. చాలా మంది 9 1 గంట అన్నాడు, 1 గంట అవుతుంది. నువ్వు వచ్చింది 9 గంట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మా నాన్నగారు ప్రమోషన్స్ని రిజెక్ట్ చేసేవన్నమాట. క్లాస్ 4 ఎంప్లాయీగా రైల్వేలో ప్రారంభించి ఆయన క్లాస్ 1 ప్రమోషన్ని రావాలి, క్లాస్ 3, క్లాస్ 2, క్లాస్ రావాలన్నమాట. ఆ గ్రేడ్స్ వస్తూ ఉంటే శాలరీ పెరుగుతుంది. శాలరీ పెరిగిన ప్రమోషన్ హానర్ ఉంటుంది కదా, ఫేమ్ ఉంటుంది కదా, పేరు ఉంటుంది. పేరు, జీతము, ఎక్స్ట్రా జీతం, తర్వాత క్లాస్ 1 అనే దాన్ని చెత్తగా వేసేసారు మరి. క్లాస్ 4 ఎంప్లాయీ లాగా ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకు తెలిసిన, ఆయన సాయిబాబా యొక్క పరమభక్తుడు. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఆ సాయిబాబా పుట్టపర్తి అనంతగిరిలో అనంతపురంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి వస్తూ ఉండాలి. సంవత్సరంలో ఒక 4-5 సార్లు ఆ సాయిబాబాను దర్శించుకోవాలి. అలాగే సమాజ కార్యక్రమాలు, సాయిబాబా టెంపుల్ తరపున సమాజ కమిటీ సమాజ కార్యక్రమాలు చేయడానికి నాకు అడ్డీది ప్రమోషన్స్ ఎక్కువ, ఎక్స్ట్రా బర్డెన్ అని చెప్పి ప్రమోషన్స్ వదిలేసి 1500 రూపాయల జీతంతో నానా తిప్పులు పడి బతకాల్సి వచ్చింది. మేము ఇంకా చదువుకుందాం అంటే చదువుకోలేకపోయాం మేము. నేను మా అన్నయ్య పీజీతో ఆపేసాడు, నేనేమో డిగ్రీతో ఆపేయాల్సి వచ్చింది. ఎక్స్ట్రా కోర్సులు చేయలేకపోయాడు. మా అన్నయ్యకి ఐఏఎస్ చేయాలని ఆశ, వాడికి చదువుకోవడం చాలా ఇష్టం, చేయలేకపోయాడు. మా నాన్నగారు సంపాదించింది అది తర్వాత. కానీ ఈ సోషల్ వర్క్స్లో ఉండాలని, ఆ సాయిబాబా దగ్గరికి వెళ్ళిపోవాలని తెల్లవారు లేచి రబ్బులు కప్పేసి ఎవరికి కనబడకుండా మళ్ళీ వచ్చేసేవాడు. ఆ తర్వాత ఏమో సెలవులు ఏమి దొరకాలని క్లాస్ 4 ఎంప్లాయీగా ఉంది. మెసేజ్ నమ్మినాక నాకు సిగ్గేసింది. మరి నమ్మని మా నాన్న అంత డెడికేటెడ్గా ఉంటే టైం విషయంలో మరి నేనెంత ఉండాలి అంటే, నేను అన్నది ఏంటంటే ఎక్స్ట్రా బర్డెన్ వర్క్స్ పెట్టుకో. సలగుతులు చేసేవా? లేదు, జడ్జి చేసి ఎక్కడ చేసి ఇదంతా ఎల్లగితో అంటే సిగ్గు ఉండాలండి మనకి. అలాగే అన్నందుకు బాధపడకండి. టైం ఏది వేస్ట్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ రోజుల్లో నువ్వు వండుకోవాలా, మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, రైలు దొరికేస్తున్నాయి కదా, మళ్ళీ నీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి ఆన్లైన్లో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేస్తాడికి తెచ్చుకో. ఆ టైం ఖర్చు చేసుకో దేవుడి దగ్గర. ఎక్స్ట్రా వర్క్స్ పెట్టుకుంటే నీకేదో లాభం వస్తుంది అనుకుంటావేమో, ఒక్కొక్కసారి సాతానే చూపిస్తాడని. ప్రమోషన్స్, ఎక్స్ట్రా వర్క్స్, బిజినెస్, లేకపోతే ఇంకొక షాపింగ్ దగ్గరికి బట్టలు దొరుకుతున్నాయని, లేకపోతే పిండి వంటలు చేద్దాం మా అబ్బాయికి ఇష్టం పుట్టినరోజుకని. దీని అంతటి వల్ల టైం వేస్ట్ అయిపోతుందని చూసుకోవాలి. డబ్బులు వేస్ట్. మళ్ళీ నువ్వు టైంని హానర్ చేస్తే నీకు దేవుడు అన్నీ ఇస్తాడు. సొలొమోను దేవుడిని అడిగాడు, నీకేం కావాలయ్యా అంటే ఏం అడిగాడు? జ్ఞానం. ఆ జ్ఞానం దేనికి చెప్పు? దేవుని ప్రజలకి న్యాయం తీర్చాడు. కాబట్టి జ్ఞానం అంటే దేవుడు ఫిదా అయిపోయి జ్ఞానంతో పాటు నీకు మిగతావి కూడా ఇస్తానని. సరే, నువ్వు మనం వచ్చావు, ప్రభు నాకు జ్ఞానం కావాలి, దేనికి? పాస్ట్ గారిలో ప్రసంగం చేయాలి అంటావా? అనదు. మరేంట్రా నేను దేనికి జ్ఞానం చేయాలి? మా ఆయన ఎలా 30 తిప్పలు ఇచ్చాను. మా జ్ఞానం దేనికిరా? లక్కీ స్టోర్లో ఫస్ట్ నేనే పోలీసు వచ్చేది ఆఫర్. ఏం కాదు,
ఎవడు అడగదు, నేను చెప్తున్నాను. నేను ఎలాగో టైం సేవ్ చేయాలి, నేను ఎలాగో నీవు అనుకున్నట్టుగా నేను టైంని ఖర్చు పెట్టాలి, అందుకొరకే జ్ఞానం ఎవరంటే దేవుడు మీద అయిపోయి ఏం చేశాడంటే నువ్వే లక్కీ స్టోర్కి ఓనర్ అయిపోతావు, నువ్వే పెద్ద బట్టల షాప్ పెడతావు, అన్ని ఖాళీ అయిపోతే నీ దగ్గరికి వస్తారు అందరూ కూడా. చేస్తాడు దేవుడు, అలా చేయలేడా? మనం అడగలే కానీ చాలా మందికి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే కయీన్ మైండ్ సాతాను తీసుకొస్తాడు. ఎలాగో తెలిసిన కయీను తాను పండించినవి దేవుడికి అర్పించాలనుకున్నాడు కదా. మనం కూడా మన చేతులతో ఏమి చేసుకుంటామో దానికి సాటిస్ఫై అవుతాం. మన ఇంట్లో పిండి వంటలు చేశారు అనుకోండి, స్త్రీలు ఎంత సాటిస్ఫై అయిపోతారు. బాగున్నాయా, ఇంకా 4 నేనే చేసి. అలాగే పురుషులైనా స్త్రీలైనా. ఇంకో సీక్రెట్ చెప్పిన, దేవుడు చెప్పే సేవా కార్యక్రమాల కంటే మనం అనుకునే సేవా కార్యక్రమాలు చేయటానికి మనం చాలా ఇష్టపడతాం. అది దేవుడు వద్దన్నా మనం దేవుడు చెప్పింది చెయ్యి. దేవుడి వల్లే మనం ఏది చేయాలనుకుంటామో, ఏది ఇష్టపడతామో దాన్ని మాత్రమే చేయాలనుకుంటాం. అది కైన్ మైండ్. కాబట్టి ఇట్లాంటి రకరకాల వర్క్స్ పెట్టించుకొని మనం ఏం చేస్తాం, టైం వేస్ట్ చేసుకుంటాం కదా. కారణం ఏంటంటే మనకు తెలుసు, ఆ వచనం తెలీదా, సమయం పోనీ కానీ తెలుసు, అయినా పోనిస్తారు. మన చేతులతో ఏమి చేస్తే మనకి సంతోషం అది నేర్చుకుంటాం అన్నమాట. మనం ఆ మైండ్ ఉన్నవాడికి ఈ వాక్యంలోకి రాలేడు. ఈ వాక్యంలో వాడు ఎప్పుడు రాలేడు. వాడు ఫూలే, జ్ఞానిగా మిగిలిపోలేడు. వాడు ఒక బుద్ధిహీనుడిగా మిగిలిపోతాడు. అందుకే చంద్ర ఏమన్నాడు, దేవుని చిత్తమేదో మీరు గ్రహించుడి కదా. ఇది నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో. నువ్వు దినాలని జ్ఞానం చెప్పులు ఖర్చు చేయాలంటే దేవుని చిత్తం ఏదో. అది ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి? దేవుని చిత్తం చెప్పేస్తే మన ఉద్దేశాలు నెరవేరవు కదా. అవి నెరవేరకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. చచ్చిన అరగానికైనా పోతాం కానీ ఎంత దారుణం తెలుసు. నీ మైండ్ చీకటితో నింపేస్తాడు సాతాను. కాబట్టి వీళ్ళగా మనం నీ చిత్తం జరిగించడానికి ప్రభువా నేను టైంని ఎలా ఖర్చు పెట్టాలో దానికి కావాల్సిన జ్ఞానం దయచేయి అని అడిగితే దేవుడు మీద అయిపోయి నీకేం కావాలో ఇస్తావు, చేస్తావు. నేను అనుకున్నాను ముందులో దేవునికి బాగా డబ్బులు సంపాదించి సేవకి ఇద్దాము, కువైట్ వెళ్ళిపోదాం, అక్కడ వీనర్ రేట్ ఎక్కువ దాన్ని. కాబట్టి నేను చదివిన రోజుల్లో 150 రూపాయలు అంతా విన్నమాట. ఒక రోజుకి ₹1 వాళ్ళది, మనకి 150 రూపాయలు. బా అక్కడికి వెళ్ళిపోదామని ఏసీ మెకానిక్ నేర్చుకొని వెళ్ళిపోదామని అనుకుంటే దేవుడు అక్కడ వెళ్ళొద్దాన్ని వెళ్ళడం మానేసి సేవలకు వచ్చాను. అటు వెళ్తే బోర్డు డబ్బు అప్పుడే, ఇటు వచ్చేస్తే అసలు డబ్బులే లేవు, పైసలు రావడం కష్టమైంది. కానీ దేవుని చిత్తం జరిగించాలని నాకు సంతోషం, ఒక సేవ అయితే జరిగింది. కాబట్టి దేవుని చిత్తానికి జరిగించడానికి సమయం ఎలా ఖర్చు పెట్టాలి ప్రభా అని అప్పుడు సొలొమోనులో జ్ఞానం అడిగితే దేవుడు ఏం చేస్తాడు, సొలొమోనుకి ఇచ్చినట్టు ఏ అవసరమో ఇస్తాడు. దేవుడి చిత్తము జరగలేదేమో అని భయం ఉండాలి కదా. ముందు దేవుడి చిత్తం జరగటం లేదేమో అని భయం ఉంటే
ఆ చిత్తం జరగాలని వస్తాడు. అది లేనివాడు ఏమడుగుతాడు చెప్పండి? ఎప్పుడు అవసరాలు తీరాలి అనుకుంటాడు. కాబట్టి క్రీస్తున్నందు భయము నెరిగి అంటే ముందే ఆ భయం ఏంటి? జడ్జిమెంట్ మాట. దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. మనం జరిగించిన చర్యలకి పరలోకంలో కాదు, ఇక్కడే ముందు తీర్పు జరిగిపోతుంది. ఉదాహరణగా ప్రభు భోజన విషయము, అలాగే టాలెంట్స్ విషయం, తర్వాత తలాంతులు. ఇక్కడ నువ్వు వర్ధిల్లుతున్నావు అంటే నీ టాలెంట్ని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావు. అదేదైనా లేదు అనేసి అంటే ఇక్కడే దేవునికి సరిగా అది ఉపయోగపడలేదు ఆ టాలెంట్ అని అర్థం. మూడవది ఏంటి? సమయం విషయమై ఏంటి? దినములు పోగొంటున్నట్లుగా మనం జాగ్రత్త. దేవుళ్ళు లెక్క తేల్చేస్తాడు ఇక్కడే. ఎప్పుడో అడగడు. పరలోకం వెళ్ళాక ఏమిరా నా దినాలు అలా ఖర్చు పెట్టావు, ఇలా ఖర్చు పెట్టావు అని అడగడు. ఏంటి అలాగ అడిగాడు అనుకోండి, ఈ లోకంలో మనకి ఎన్ని సంవత్సరాలైనా ఇచ్చేయాలి ముందు. మరి అదేంటది? ఏమి విత్తుదురా పంట కోసేదురా ఇక్కడ అక్కడ. మనం విత్తనం వేసామండి, యాపిల్ విత్తనం వేసాము, పరలోకంలో పండుతుందా? ఇక్కడ విత్తనాలు వేసి పండలేదు. ప్రభు పండలేదంటే పరలోకంలో ఫలాలు ఉంటాయి అంటే ఇక్కడ సావాలా మేము? అలాగే టైం మనం ఇద్దామనుకోండి దేవుని కొరకు ఎక్కువగా, దేవుని చిత్తం జరుగునట్లుగా, అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? నీ బ్రతుకు దినములు ఆయనకి అధికమైన ఆయుష్ ఇచ్చాడు కదా. నీవు జీవించు సంవత్సరములు అధికమైన ఏంటి? మరి ముందు రాశావు కదా. అంటే నువ్వు ఖర్చు పెడుతున్న దాన్ని బట్టి చెప్పేసి మళ్ళీ రాశావు. యాభై సంవత్సరాలు రాశాడు అనుకోండి దేవుడు. నువ్వేదో చాలా బాగానే ఉన్నావు నా విషయంలోని ఆ 5 ముందు ఒకటి పెడతావు. మరి ఎంత అవుద్ది? 150 సంవత్సరాలు వచ్చేసేవాడు. నీకు ఇంకా చేసుకోవచ్చు వాడు సరదాగా. వాడు 50 రాసుకుంటాడు. ఏసయ్య వీడు సరిగ్గా అర్థం లేదని చెప్పి 0 తీసి ఒకటి పెడతాడు. ఒకటి పెడితే ముందు ఆహా నాకు కూడా 150 అనా అంటే 0 తీస్తాడు. మరి 15 దిగిపోతున్నాడు. అప్పుడు వాడు వయసు ఏమో 35, 15 తగ్గిపోయిందంటే 50 ఉండాల్సిన 15 తగ్గితే ఎంత? 35. అంటే ఆ రోజుతో అయిపోయింది, ఆ సంవత్సరంతో అయిపోయింది వాళ్ళ లైఫ్. జాగ్రత్త ప్రియులేరా, దేవుడు ఇసిగి ఆయుష్ పెంచాడు కదా. పెంచినోడు తగ్గిస్తాడనా తగ్గించడనా? అలా తగ్గించలేదా దేవుడు? యూదా కుమారుడికి తగ్గించలేదా? యూదా తన పెద్ద కుమారుడు పెళ్లి చేసి పిల్లలు కానీ అంటే వాడు గాలిలో చచ్చాడు తప్పు చేసి. తన భార్యనేమో తమ్ముడికి ఇచ్చాడు. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు అంటే నేను కంటే వాడు చచ్చాడు లేదా? బతకాల్సిన నువ్వు సావాల్సిన బ్రతకవలసిన ఏమయ్యారు? నీ కాలములకు ముందు నీ వేళ చనిపోవడం, నీ అజాగ్రత్తతో చచ్చిపోవడం ఒకటి నీ కాలానికి ముందు, అలాగే దేవుని చేతిలో చచ్చిపోవడం ఒకటి నీ కాలానికి ముందు. ఆ ఉదాహరణ కూడా కొరింథీలు ప్రభు బాధ తీసుకుని చచ్చిపోయాడు. దినాలు పొడిగిస్తాడు, ఆయన తగ్గిస్తాడు. అంకిలు అటు మారుస్తాడు, ఇటు మారుస్తాడు. ఎరేజర్ అనేది ఆయన దగ్గర ఉందని మనం విన్నాం కదా. ఈ విషయంలో కూడా ఆయన దిద్దడం రుద్దడం అన్ని చేస్తూ ఉంటాడు. టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతాను. వచ్చిందే ఆదివారం, నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. ఈరోజు అవ్వదు, నాకు పని ఉంది. ఇలాంటివన్నీ కట్టుబెట్టండి. దేవుడికి సమర్పించేసుకోవాలన్నమాట. దినాలు సంవత్సరాలు నావి కాదు ప్రభు, నీవి అని అన్నావు.
నీ ఆయుష్ని పెంచుతాడు, నీ అవసరాలకు కూడా ఆయన తీరుస్తాడు. అలా కాదంటే నెక్స్ట్ ఇయర్ ఎంతమందికి ఉండదో తెలియదు. నేను భయపెట్టలేదు, జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాను. 2026లో ఎవరు ఉంటారో తెలియదు, కానీ నేను ఉండాలి ఆ 26 ఇయర్ అంతట్లో. అంటే ఇప్పుడు మారు మర్చిపోయింది. గత సంవత్సరంలో ఎలా ఖర్చు చేసేసానో ఏక ప్రభా, ఈ సంవత్సరంలో నాయన నా కొరకు ఎక్కువ, నీ కొరకు తక్కువేమో, కానీ ఈసారి అలా ఉండదు ప్రభా, నీకెక్కువ నాకు తక్కువ అని చెప్పి మారు మనసు పొందితే షూర్ మనం 26లో ఉంటాం. దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, నీ దినములు అధికం చేస్తాడు ఆయన. ఆయన ఆయుష్ పెంచుతాడు ఆయన. కాబట్టి మనం జ్ఞానుల వల్లే ఉందాం ప్రియులారా. దేవుని యొక్క భయము నెరిగి, దేవుని భయము నెరిగి, దేవుని భయము నెరగడం జ్ఞానం కలిగి ఉండడం. ఆ జ్ఞానం కలిగిన వాడు భయము నెరిగి ఉన్నట్లు వాడేం ప్రభు వాళ్ళ దగ్గర జాగ్రత్త పడతాడు, తనకిచ్చిన తలాంతుల విషయమే జాగ్రత్త పడతాడు, ముఖ్యంగా అందులో సమయం విషయమే వాడు జాగ్రత్త పడతాడు. వాడు దీర్ఘాయుత తృప్తి చెందుతాడు. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇంతవరకు కూర్చున్నాం కాబట్టి అలాగుండ పాటలు లేచి నిలబడండి దయచేసి. సరే అందరూ ప్రియులారా అలా ఆకాశము తట్టు చేతులెత్తి ప్రభువుని మనం ప్రభువుని వేడుకుందాం. ముందుగా ప్రియులారా, ప్రభువా సంవత్సరం అంతా నాయన కాపాడావు, నీకు వందనాలు, స్తోత్రములు. ఏ ప్రమాదాలు వాటిల్లకుండా, ఏ రకమైన దుర్ఘటనలు నాయన ఎదురైన ప్రాణాలు పోకుండా కాపాడినందుకు వందనాలు ప్రభువా అని దేవునికి నోరుంటే, స్వరం ఉంటే స్తుతించండి, లేకపోతే మౌనం. ఇది కూడా చెప్పాలి మళ్ళీ. హల్లెలూయా అన్నా కాదు, దేవా ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడావంటే నేను మంచి చేశాననే కాదు, నీ కోపం పుట్టించిన వాడినే, నీకు గాయాన్ని కలిగజేసిన వాడినే, నీకు బాధ కలిగజేసిన వాడినే కోపించుకునే వాత్సల్యం చూపించావు ప్రభువా. అయ్యా కాపాడినందుకు నీకు వందనాలు. అలాగే మేలు నీ వల్ల పొందుటకు, ఇతరుల వల్ల పొందుటకు సహాయం చేసావు, నీకు వందనాలు ప్రభువా అని చెబుతాం. అలాగే ఇతరులకు మేలు చేసే కృపించావు నాయన, నీకు వందనాలు ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మేలు చేసావు, మేలు పొందావు, మేలు చేయి శక్తి ఇచ్చావు, నీకు వందనాలు చెప్పుకుందాం. అలాగే ఇతరుల వల్ల కీడు అనుభవించడానికి సహాయం చేసావు, నీకు వందనాలు. నమ్మకమైన మనిషి దాసుడా, బలా నమ్మకమైన మనిషి దాసులాలి పీపించుకున్నగా ఉన్నత బహుమానము మీ చేత వీరందరూ అందుకున్నారు. అందరము అక్కడ మీరు నిలుచండి. మీరు పొందే సర్వస్వమైన యేసుక్రీస్తునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుడు గురించి సత్య ప్రత్యక్షత, దివ్యాదరణ, సమయోచిత నడిపింపు, ఆలోచన, జ్ఞానము, ఆయనతోడి నిరంతర సహవాసము చేరి ఉన్న మనకందరూ భూలోకమంతుల సకల భక్త కోటికి మరీ ప్రత్యేకంగా ఇప్పుడు నూతనంగా దేవుని సేవకు, క్రీస్తు యేసునాథుని అమోఘమైన సేవకు ప్రతిష్ఠింపబడి దేవునికి అప్పగించబడ్డ ఈ నూతన సువార్తికులను సంఘ కాపురులకు, నూతన దైవజనులందరికీ సదాకాలం తోడైంది విజయోత్సవముతో దైవ సేవలు ఊరేగించి ఫలింపజేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమని
May God bless each one of you. Praise the Lord. Hallelujah.